మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. సందీప్ రెడ్డి వంగ గారిని ఫ్రెండ్స్ అందరూ నీకేమైనా పిచ్చా అని తిట్టారంట. అలా తిట్టాల్సిన సమయం సందర్భం ఎందుకు వచ్చాయంటారు? ఆ వివరాల్లోకి వెళ్దాం. నేను మాట్లాడుతుంది 2010-11 ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చినటువంటి సందీప్ ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో మంచి లవ్ స్టోరీ అనుకున్నారు. ప్రొడ్యూసర్ కి వినిపిస్తే స్టోరీ నచ్చేసింది. హీరో ఎవరు అడిగితే నాని అన్నారంట. నాని ఎవరు అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ క్వశ్చన్ చేస్తే ఆస్టాచమ్మలో నటించాడు అని చెప్పారు. అవునా, నేను ఆ సినిమా చూడలేదే అని అనగానే, లేదు సార్ ఇప్పుడు రైట్ చేశాడు, చాలా బాగుంది అంటే ఓకే అని అన్నారు. అతని డైలాగ్ మాడ్యులేషన్ నాకు నచ్చింది సార్, మాస్ హీరోకి ఉండాల్సినవన్నీ కూడా అంశాలు అతనిలో ఉన్నాయి, ఈ కథకు అతను డిఫరెంట్ గా ఉంటాడని చెప్పారంట. దీనికి వెంటనే రియాక్ట్ అవుతూ ఆ హీరో కాదు కానీ ఇంకో 4 పేర్లు చెప్తాను విను అని చెప్పేసి ఆయన 4 ఆప్షన్స్ ఇచ్చారనమాట. అవకాశాల కోసం వెతుకుతున్నటువంటి టైంలో అది వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నా కథకి హీరోలు సరిపోరు సార్ అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ గారు అక్కడ నుంచి వచ్చేసారంట ఆయన దగ్గర నుంచి. ఇదే విషయాన్ని ఫ్రెండ్స్ కి చెప్తే నీకేమైనా పిచ్చా అని చెప్పి తిట్టారంట. ఆ తర్వాత కొన్ని రోజులకు బంజారా హిల్స్ లోని మోకా రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి ఉన్నటువంటి నానిని సందీప్ చూశారు. దగ్గరకు వెళ్ళి నేను ఒక ప్రొడ్యూసర్ కి కథ చెప్పాను, ఆయన వేరే హీరో అన్నారు, బట్ నా కథలో మీరే హీరో, కథ చెప్తే వింటారా అని చెప్పి అడుగుదామని చెప్పి అనుకున్నారు. కానీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న టైంలో మనం వెళ్ళి అడిగితే నన్ను ఇబ్బంది పెట్టదండి, వెళ్ళండి అని చెప్పి అంటారేమో అని చెప్పి భయపడి కథ చెప్పకుండా అక్కడ నుంచి వెనక్కి వచ్చేసారంట. ఒకవేళ అప్పుడే ఆ కథను నానికి చెప్పి ఆయన ఒప్పుకొని ఉంటే అర్జున్ రెడ్డి కన్నా ముందే సందీప్ దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయి ఉండేవారు అని చెప్పి రీసెంట్ గా ఆయన మాట్లాడడం జరిగిందనమాట. ప్రేక్షకులకు ఒక గ్రేట్ మెమరీని ఆయన షేర్ చేయడం జరిగింది.